మార్కెట్ ఎట్లుంటదంటే సెల్ ఫోన్ కు ఇవాళ 30,000 ఉంటే 6 రోజుల తర్వాత నెల రోజుల తర్వాత కూడా అంతే ఉండొచ్చు. అయితే ఆఫర్లు డిస్కౌంట్లని ఓ 2-3 వేలు తగ్గితే తగ్గొచ్చు. ఓ కాళ్ళ గిరాకీ బగ్గుంటే ఓ 1000 పెరిగితే పెరగొచ్చు కూడా. ఇదే కాదు, ఏ వస్తువు తీసుకున్నా ఇంతే, పెద్దగేం ఫరక్ పడది. కానీ గిదేంద్ర నాయన రాకెట్ ఎక్కి గట్లురుకుతాంది. వామ్మో, బంగారం బంగారమే అయిందుల్లా. కొందామని కాయిషుండే, కొనబోతే కొండెక్కుండే. కొనక దప్పదాయే, కొందామంటే తిప్పలాయే. తక్కువ ఉన్నదా మరి రేటు? తులం ఏం తక్కువ, 1,20,000. బిడ్డలగ్గానుకో 10 తులాలు కొనాలంటే 11 లక్షలు పెట్టాల్సిందే. ఉన్నోళ్ళంటే ఎట్లన్నా కొంటారు, వాళ్ళకేం ఫరక్ పడది. కానీ గరీబోళ్లకు మస్తు గోసుందుల్లా. ఓ 100 ఏండ్ల కిందట తులం బంగారం ఎంతనో ఎరికేనా? ఉత్త 18 రూపాయలే. మరి 100 రూపాయలకు తులం 65 ఏండ్ల కిందటుండే. 45 ఏండ్ల కిందట తులం 1000 రూపాయలే ఉండేనబ్బా. అంతెందుకు, 10,000 ఎప్పుడైందంటే 2007 సంవత్సరంలా. ఆడికెళ్ళి రాకెట్ స్పీడ్ తోటి 1,00,000 దాటిందంటే చూడుర్రిగా. 5,000కు తులం బంగారం. పెళ్ళైన తర్వాత ఆ పని ఈ పని చేసుకోనైనా 7,000 8,000 ఉన్నప్పుడు నేను గోల్డ్ కొనుక్కున్నా. ఇప్పుడు మా పిల్లల వరకు చేసుకోనంటే 1,00,000 దాటింది. ఏం కొనుక్కోగలుగుతాం? మొదట నేను పని చేసిన క్రమంలో నాకు 4,650 రూపాయల నుంచి మొదలు స్టార్ట్ చేస్తున్నా. 10 తులాలు వచ్చేది, ఇప్పుడు 1 తులం కూడా వస్తలేదు. అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. కానీ రేట్లు పెరుగుడే కాదు, బేరాలు గిన అట్లనే పెరిగినాయి ఉల్లా. అప్పట్లా గింతగనం ఎవ్వరు వేసుకోకపోతుండ్రి. ఇప్పుడు పెండ్లీలకు, పేరెంటాలకు, పిల్లో పిల్లగాడో ఉట్టిన, పరీక్షల పాస్ అయినా, చీరలు కట్టించిన, దావతులు చేసిన పతొక్కదానికి బంగారం కొనుడేనాయే. అయితే ధరలు దడవుట్టిస్తున్న కాంచెలి గిరాకీ తగ్గిందని స్వర్ణకారులు చెప్తున్న మాట. 80,000 నుంచి ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి క్రమక్రమంగా పని తగ్గుతూ వస్తుంది. చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి 13 రోజుల నుంచి ఏకదంన 5 రోజులలోనే వస్తువులు తయారు చేసి ఇస్తున్నారు. ఇదివరకంటే సామాన్య మానవుడి నుండి చిన్నకారు సన్నకారు ఎవరికైనా ప్రజలకు 70% బంగారం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓన్లీ 25% మాత్రం అందుబాటులో ఉంటుంది. దునియాల పరిస్థితి మంచిగా లేకపోవుడు, దేశాల నడుమ యుద్ధాలు చేయవట్కే బంగారం బగ్గ పిరమైతుందట. ప్రపంచ వ్యాప్తంగా పూర్తి అశాంతిపూరితమైన వాతావరణం, యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల అవసరం ఉన్నా లేకపోయినా రేపు ఇంకెట్లుంటదో అని చాలా మంది బంగారం కొనేసుకుంటురట. ఇట్లనే రేట్ల రువ్వడి చూపించనా అంటే ఓ 4-5 ఏండ్లల్లా తులం 2 లక్షలు అవుతుందేమో. పో, తాళి కట్టడానికైనా బంగారమే కావాలి కదా, అది కూడా కొనలేని పరిస్థితి, పసుపు కొమ్మ కట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడైతే వేసుకోక్కలేదు, చూసి వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నాం మా ఏంటోళ్ళు. ఎవరైనా బంగారం వేసుకుంటే ఓన్లీ చూసే సంతోషపడాల్సి వస్తుందండి.